special camp. That is 7 days program. It's a 7 days program. Successfully, first day completed yesterday. The program awareness on voting. Okay. So for the inauguration, Pragata Rajshekhar sir వచ్చారు, అదేవిధంగా కార్ల కృష్ణ సార్ వచ్చారు. ఓకే, సచివాలయం నుంచి కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. సో నిన్న ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు రాజశేఖర్ సారు. ఇనాగ్రేషన్, ఆఫ్టర్ ఇనాగ్రేషన్ వి స్టార్టెడ్ ద ర్యాలీ ఇనాగ్రేషన్. సో ర్యాలీలో మన స్లోగన్స్ మీరు కూడా ఉన్నారు. స్లోగన్స్ మనం ఏంటి స్లోగన్స్ గుర్తుందా మీకు? అవర్ ఓట్ అవర్ రైట్, అవర్ ఓట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మన ఓటు మన హక్కు, మన ఓటు మన బాధ్యత, ఓటు నాట్ ఫర్ సేల్, అవర్ ఓట్స్ నాట్ ఫర్ సేల్, మై ఓట్ నాట్ ఫర్ సేల్. సో ఇలాగా ప్లకార్డులు పెట్టుకొని స్లోగన్స్తో మనం విలేజ్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశాము. ఓకే, మార్నింగ్ ఉదయం అంతా కూడా ఈ విధంగా చేశాము. ఆఫ్టర్నూన్ సెక్షన్ ఆఫ్టర్ లంచ్ ఒక వీధి నాటకం, స్ట్రీట్ ప్లే చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. వీడియో కూడా మన యూట్యూబ్లో కూడా సర్క్యులేట్ చేశాము. వ్యూవర్స్ కూడా మంచిగా కామెంట్స్ కూడా చేశారు, బాగుందని. సో మనకి ఈరోజు చూస్తుంటే మనం కూడా మనలో కూడా చాలామంది ఫోన్ అడిక్ట్ అయిపోయి ఉంటున్నాం. ఫోన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి దాన్ని డిజిటల్ లిటరసీలో డైవర్ట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాము. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్కి అడిక్ట్ అయిపోయాం. చిన్న పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు భోజనం చేయడానికి కూడా చిన్న పాలు తాగడానికి కానీ లేదంటే సెర్లాక్ తినడానికి కూడా వాళ్ళ ఫోన్లు కావాల్సిందే. ఫోన్లు ఉంటేనే జరుగుతుంది. అదేవిధంగా పెద్దవాళ్ళకి కూడా అవ్వచ్చు, అందరూ కూడా ఫోన్లకి అడిక్ట్ అయిపోయి ఈ విధంగా జరుగుతుంది. సో ఆ ఫోన్లు ఏ విధంగా ఉపయోగించాలి, అసలు ఫోన్ ఉపయోగించకుండా బుక్స్ ఉపయోగించితేనే మంచిది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తా. అవకాశం ఉన్నంత వరకు ఫోన్లని డిజిటల్ లిటరసీకి ఉపయోగించండి. సో ఏ విధంగా చూడాలి అనేటువంటి దాని మీద కూడా ప్రయత్నం చేస్తున్నారు, ఆ విధంగా ఇవ్వడానికి. ఈ విధంగా ఈ అంశాలపై మనకు కూడా మంచి అవగాహన వస్తుంది. మీరు 3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. వాట్ ఈస్ డిజిటల్ లిటరసీ అనేటువంటిది, వాట్ ఈస్ పోస్కో యాక్ట్ 2012 అనేటువంటి దాని మీద కూడా చేస్తున్నారు. దీనికి ఇక్కడ మీకు అవగాహన వస్తుంది. మీతో పాటుగా పిల్లలకు కూడా అవగాహన కల్పించడం అనేటువంటిది, మన ఫ్రెండ్స్కి మన ఇంట్లో కూడా అవగాహన వస్తుంది. ఈ తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని మనం యూట్యూబ్లో పెడతాము. యూట్యూబ్ ద్వారా మన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తాము. వాళ్ళు కూడా అసలు పోస్కో యాక్ట్ అంటే ఏంటి అనేటువంటి, మన కాలేజీలో ఉన్నాము, ఒక 800 మంది ఉన్నాము, వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడే వస్తాయి 4 ఏళ్ళు, లేదా మనకు బైక్ ఇస్తున్నాడు, లేకపోతే యూత్కి అయితే రకరకాలుగా ఆఫర్లు ఇస్తున్నాడు, సెల్ ఫోన్లు అని చెప్పి ఇస్తూ ఉంటారు. గెలవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటికి మనం బెండ్ అవ్వకుండా నిజాయితీగా అందరూ కూడా ఓటుని ప్రాపర్గా ఉపయోగించుకోండి. మీరు చేసే ప్రచారం కూడా చక్కగా బాగుంది. అందరూ ఓటుకు కంపల్సరీ ఉపయోగించుకోవాలి. ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఓట్లు వేయట్లా, యూత్ చదువుకునే పిల్లలు వేయట్లా. సిటీస్లో ఓటింగ్ పర్సెంటేజ్ బాగా తక్కువగా ఉంది. రూరల్ ఏరియా అందరూ ఓటేస్తారు. 90% ఓటింగ్ ఉంటుంది రూరల్ ఏరియా. అసలు వేయకుండా ఉండరు. అదర్ విలేజెస్ కూడా మైగ్రేట్ అవుతుంది. ఇంటర్నెట్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే యూజెస్ ఏమున్నాయి, ఇవన్నీ మనము స్టూడెంట్స్కి చెప్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఇవాళ మేము పోస్కో యాక్ట్ మీద మాట్లాడుతున్నాము. పోస్కో is like protection of children from sexual abuse, which is started in 2012. 2012లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ని పాస్ చేశారు. As of this act, it provides us how to report and how to legally investigate and all the information regarding if some children, ఎవరికైనా ఒక చైల్డ్ అనే వాళ్ళు సెక్షువల్గా అబ్యూస్కి లోన్ అయినప్పుడు ఇదే కదా ఫస్ట్ టైమే కదా. డబ్బు సంపాదించడమే కాదు, ఒక రెస్పెక్ట్ కూడా కావాలి. ఆ రెస్పెక్ట్, నేను వచ్చాను నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అనేది కుదిరిద్దా? రెస్పెక్ట్ ఎలా వస్తుంది? మనం చేసే పనుల వలన మనకున్న
రేపు చెప్పాం కదా, 1 day ఫర్ ఎల్డర్స్, 1 day ఫర్ ఎల్డర్స్ అనేటువంటి ప్రోగ్రాము. ఇప్పుడు డే మొత్తం ఇక్కడే ఉంటున్నారా? మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు స్పెషల్ క్యాంప్ ఇంత ముందు చేయలేదు కదా, ఫస్ట్ టైం చేయటం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్పెషల్ క్యాంప్ చేస్తున్నప్పుడు? ఏమా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కొత్తగా నేర్చుకుంటున్నాం అండ్ మాకు ఒక యాక్టివిటీస్ లాగా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్. సో ఖచ్చితంగా మన క్లాస్ రూమ్ లో నేర్చుకోలేనిది ఇక్కడ నేర్చుకుంటున్నాం. మనకు ఉపయోగపడుతుంది అంటారా లైఫ్ లో? మనకి ఉపయోగపడుతుంది. అంటే ఏ విధంగా ఉపయోగపడచ్చు? కమ్యూనికేషన్ కానీ ఒక యాక్టివిటీని కండక్ట్ చేయాలంటే ఏమేమి థింగ్స్ ని ఇందులో ప్లాన్ సో ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఎలా చేయొచ్చు అనేది తెలుస్తుంది మనకి. ఏదైనా చేయగలం అనే కాన్ఫిడెన్స్. అంటే అఫ్ కోర్స్ సెకండ్ మెడికల్ క్యాంప్ లో ఏమేమి చేస్తాం?